షిఫ్ట్లు లేకుండా డైరెక్ట్గా 100 డేస్ ఆడిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో మొత్తం 6 సినిమాలు 50 సెంటర్లకి పైగా 100 డేస్ ఆడిన ఉన్నాయి. అవి మాస్టర్ 52 సెంటర్స్ 100 డేస్, అలాగే చూడాలనుంది 53 సెంటర్స్, అలాగే బావగారు బాగున్నారా 54 సెంటర్స్, అలాగే అన్నయ్య 60 సెంటర్స్. ఇక ఇంద్ర సినిమా 118 సెంటర్లో 100 రోజులు ఆడింది. అలాగే ఠాగూర్ 181 సెంటర్లో 100 డేస్ ఆడాయి. ఇక బాలకృష్ణ గారి విషయానికి వస్తే 50 సెంటర్స్కి పైగా 100 రోజులు ఆడిన సినిమాలు 4 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సమరసింహారెడ్డి 73 సెంటర్లో 100 రోజులు, అలాగే నరసింహనాయుడు 105 సెంటర్స్, లక్ష్మీ నరసింహ 78 సెంటర్లు, అలాగే సింహ 90 సెంటర్స్ 100 డేస్ ఆడింది. అలాగే 100 డేస్ సెంటర్లో 100 డేస్ ఆడిన మొట్టమొదటి సినిమా నరసింహనాయుడు. అలాగే 1000 రోజులకి పైగా ఆడిన సినిమా లెజెండ్. ఇక అక్కినేని నాగార్జున గారి విషయానికి వస్తే 50 సెంటర్స్పై 100 డేస్ జరుపుకున్న సినిమాలు 3 ఉన్నాయి. అవి నువ్వొస్తావని సినిమా 52 సెంటర్లు, మాస్ 68 సెంటర్లో, శ్రీరామదాసు 62 సెంటర్లో 100 డేస్ ఆడాయి. ఇక విక్టరీ వెంకటేష్కి తన కెరియర్లో 50 సెంటర్స్కి పైగా 100 రోజులు ఆడిన సినిమాలు 6 ఉన్నాయి. అవి రాజా 69 సెంటర్స్, ప్రేమించుకుందాంరా 53 సెంటర్స్, కలిసిందాంరా 76 సెంటర్స్, నువ్వు నాకు నచ్చావు 57 సెంటర్స్, వసంతం 53 సెంటర్లో, లక్ష్మి 72 సెంటర్లో 100 డేస్ జరుపుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 50 సెంటర్లో 100 రోజులు జరుపుకున్న సినిమాలు 2 ఉన్నాయి. అవి ఖుషి 79 సెంటర్లో 100 డేస్, గబ్బర్ సింగ్ 54 సెంటర్లో 100 డేస్ జరుపుకున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో 2 సినిమాలు ఉన్నాయి. ఒక్కడు 98 సెంటర్స్, పోకిరి 144 సెంటర్లో 100 డేస్ ఆడాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇతనికి 3 సినిమాలు ఉన్నాయి. ఆది 96 సెంటర్స్లో, సింహాద్రి 146 సెంటర్స్లో, యమదొంగ 53 సెంటర్స్లో 100 డేస్ ఆడాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురు 85 సెంటర్లో 100 డేస్ ఆడాయి. ఇక ప్రభాస్ కెరియర్లో ఒక్క సినిమా మాత్రమే ఉంది, అది వర్షం 63 సెంటర్లో 100 డేస్ ఆడింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క సినిమాయే ఉంది, అదే మగధీర 213 సెంటర్లో 100 డేస్ ఆడి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.